అండ్ ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఏంటి చిన్న జూనియర్ని మ్యారేజ్ చేసుకున్నారని ఏంటి? ఆటోమేటిక్ చెప్తా కదా, బ్యాచులర్ సైన్స్ చేస్తున్నప్పుడు హాస్టల్ అంటే అక్కడే ఉండి చేయాలన్నమాట. అది ఇక్కడే హైదరాబాద్ లోనే కిస్మత్పూర్ లో ఉంది వాళ్ళ క్యాంపస్ లోనే హాస్టల్ ఉంటుంది. హాస్టల్ గర్ల్స్ హాస్టల్ రెండు ఒకటే క్యాంపస్ లోపల ఉంటాయి. సో ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళం కదా, అట్లా స్వాతి నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. సో మెల్లిగా వి స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్, లైక్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా తనకి నేను నచ్చాను. మెల్లిగా అట్లా స్టార్ట్ అయ్యి స్లోగా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇమీడియట్ గా డాడీకి చెప్పేసాను. వచ్చి డాడీ ఎప్పుడు చాలా ఓపెన్ ఉంటుంది నాతో. సో డాడీకి చెప్తే ఓకే ఫైన్, ఇఫ్ యూఆర్ షూర్ అబౌట్ ఇట్ దెన్ ఓకే నేను సపోర్ట్ చేస్తాను అని. డాడీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉండింది, కానీ స్వాతి వాళ్ళ ఇంట్లో మాత్రం నేను సెట్ అయ్యి నేను నాకు పిహెచ్డి సీట్ వచ్చేంత వరకు చెప్పలేదు అన్నమాట విషయం. ఎట్లా ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది? తన వైపు నుంచే వచ్చింది సార్ ఫస్ట్ ప్రపోజల్. సింపుల్ గా టెక్స్ట్ మెసేజ్ పెట్టింది, ఇట్లా అనుకుంటున్నాను, నాకు ఇట్లా ఉంది అని చెప్తే ఏంటిది నాకు షాక్. ఎందుకంటే అప్పటిదాకా నేను అంటే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ప్రపోజల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చినాక ఒకసారి ఫ్యూజ్ లేచిపోయింది అనమాట. మెల్లిగా ఆలోచించి ఏంటిది కథ ఏంది అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్. నాకు కూడా ఇష్టం ఉండే ఎక్కడో నాకే తెలియకుండా, బట్ తను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఓకే. సేమ్ ప్రొఫెషన్ లో ఉంటూ వేరే ప్రొఫెషన్ లోకి వెళ్తున్నప్పుడు కొంచెం టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ముఖ్యంగా వైఫ్ కి. ఆ టైంలో ఎలాంటి టెన్షన్ ఫీల్ అయ్యారు, తను ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? సో అది నిజంగా అలా ఇవ్వడం గొప్ప విషయం. ఏంటి అతని సపోర్ట్? చాలా అంటే నేను ఇట్లా సినిమాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నది ఫస్ట్ స్వాతికి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ భయం ఉండింది, ఇద్దరికి ఉండింది, నాకు కూడా ఉండింది, తనకు ఉండింది. బట్ కాకపోతే నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను, నేను అక్కడ కెరియర్ వదిలేసి ఇక్కడ రావాలనుకుంటున్నాను అన్న విషయం నేను స్వాతికి చెప్పలేదు ఫస్ట్. ఇట్ ఆల్సో దట్ నేను స్క్రీన్ రైటింగ్ చేయాలనుకుంటున్నాను. స్క్రీన్ ప్లే ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్ చేసుకుంటారు, నేను ఉద్యోగం మానేసి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఫస్ట్ నేను కథలు రాయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను ఒక నానితో ఒక జర్నీ అయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాని అన్నారు అనమాట, దట్ ఇంత డీటెయిల్ గా రాస్తున్నావు నువ్వు కదా, నువ్వు డైరెక్ట్ చేస్తే ఇందులో ఇంత డీటెయిలింగ్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఇస్తే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లో నీకు క్వాలిటీ తగ్గిపోతుంది, నువ్వు ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అని నాని అడగడం జరిగింది. ఈ కథ కాదు, దీని ముందు ఇంకో కథ చెప్పాను అప్పుడే. చెప్పిన తర్వాత దాని తర్వాత నేను స్క్రిప్ట్ రైటింగ్ కాకుండా డైరెక్షన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మెల్లిగా స్వాతికి చెప్పాను ఈ విషయం. చెప్తే ఇద్దరం కూర్చొని ఒకసారి రిస్క్ ఎంత ఉంది, బెనిఫిట్ ఎంత ఉంది అని చెప్పి ఒకసారి ఇద్దరం అసెస్ చేసుకొని చూసుకుంటే రిస్క్ ఎక్కువ కనిపించింది బెనిఫిట్ కంటే కూడా. బట్ వాట్ అల్టిమేట్లీ తను నాకు ఏం చెప్పిందంటే, యు నో వాట్, నీకు ఒక ఆపర్చునిటీ నీ ముందు ఉంది, నువ్వు నిజంగా కనుక చెయ్యాలి అని అనుకుంటే నువ్వు వెళ్ళు, చేసేసేయి, ఇది ఎలాగో నీ క్వాలిఫికేషన్ ఉంది, నువ్వు ఇట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ మనకి, ఎట్లా వెళ్ళు, నువ్వు స్టేబుల్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి షీ టుక్ ఓవర్. నేను ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చేసి అంటే నాకు ఎప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఎప్పుడు లేవు నా పరంగా, ఎందుకంటే నేను ఇక్కడ రాగానే నాని ప్రొడక్షన్ హౌస్ లో నా ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఐ వాజ్ హ్యాండ్లింగ్ మై ఓన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ దట్. కాకపోతే అక్కడ ఆస్ట్రేలియాలో ఏదైతే మా కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వాతి హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా నేను ఇక్కడ నా ఖర్చులు, నాకు కావాల్సిన వాటికి అన్నిటికీ ఇక్కడ నా ఇన్కమ్ సరిపోతుండే, బట్ అవుట్ దేర్ షీ మేనేజ్. ఏదైతే మా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడానికి, మా కమిట్మెంట్స్ అయినా సరే, మా లోన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ తను షీ టుక్ ఓవర్ అండ్ షీ సెడ్ నువ్వు మళ్ళీ స్టేబుల్ అయ్యి అంటిల్ యూ కెన్ టేక్ ఓవర్, నేను చూసుకుంటాను, భయపడద్దని చెప్పి పంపించింది. సో ఇట్స్ అమేజింగ్. అండ్ అది చాలా చాలా అరుదుగా జరుగుతుంది జనాలకి అట్లా, అంత సపోర్టింగ్, అంత వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ స్టిల్ వర్కింగ్. ఇక్కడికి నా సినిమా రిలీజ్ కోసం అని వచ్చి స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వల్ల. సో విల్ గో బ్యాక్. ఇప్పుడు తను మళ్ళీ వెళ్ళి కొద్దిగా అక్కడ వైండ్ ఆఫ్ చేసి అంత ర్యాప్అప్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి ఒక 2-3 months అక్కడ ఉండే పరిస్థితి ఉంది. సో వెళ్తుంది తను, షిల్ గో బ్యాక్. సో ఇప్పుడు కంప్లీట్ గా అక్కడ స్టాప్ చేద్దామని వర్క్. ఇంకా తను ఇక్కడ తను కూడా ఆప్టోమెట్రిస్ట్ కదా, ఇక్కడ తన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది వచ్చి. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.